దివ్య. వెల్కమ్ టు దివ్య క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన పరమన్నం ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో అస్సలు గట్టిపడకుండా క్రీమీగా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. పండగలకైనా దేవుడి ప్రసాదానికైనా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. వేరే గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లం వేసి బెల్లం ములిగే వరకు వాటర్ వేయండి. అంటే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెలోకి 2 గ్లాసులు పాలు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మరిగించుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే బియ్యం బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు కూడా తీసుకోండి. పాలు ఇలాగా పొంగు వచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు అడుగంటకుండా మధ్య మధ్యలో కదుపుకుంటే అన్నం మెత్తగా పలుకు లేకుండా ఉడకనిచ్చుకోవాలి. పరమన్నం దగ్గరికి అయ్యాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ, చిటికెడు పచ్చకర్పూరం వేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని ఇలా ఒక గ్లాస్లోకి వడకట్టేసుకోండి. మీకు తీపి అంటే ఇంకా ఎక్కువ ఇష్టమైతే కొంచెం ఇంకా బెల్లం వేసుకోండి. వాటర్ అయితే సరిపోతాయండి. ఒక కడాయిలోకి నెయ్యి వేసి జీడిపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత పరమన్నంలోకి మనం తీసుకున్న బెల్లం వాటర్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా బెల్లం వాటర్ అనేది లాస్ట్లో కలుపుకుంటే పరమన్నం గట్టిపడకుండా ఇలా క్రీమీ టెక్స్చర్లో అయితే వస్తుందండి. అంతే అండి, పరమన్నం అయితే రెడీ అయిపోయింది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.